హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే కేక్ అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న టీ తాగే గ్లాసు నిండా షుగర్ తీసుకొని ఒక అర గ్లాస్ అయితే గిన్నెలో వేసేసుకొని ఒక అర గ్లాసు కన్నా కొంచెం తక్కువ వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ వేసి సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఈ సిమ్లో పెట్టేసుకోండి. షుగర్ కరిగిన దాకా సిమ్లో పెట్టుకోండి. షుగర్ కరిగిన తర్వాత కొంచెం హైలో పెట్టి షుగర్ అనేది కలర్ మారిన దాకా మనం ఇట్లా తిప్పుతూనే ఉండాలి. కొంచెం కలర్ మారితే సరిపోయిద్ది మనకి. ఇప్పుడైతే మనం కేకు రెడీ చేసుకుంటాం కదా, చిన్న గిన్నె బౌలు, గిన్నెలో అయితే ఈ షుగర్ సిరప్ వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం చుట్టూరు ఇట్లా అనండి, కొంచెం స్ప్రెడ్ చేసుకోండి గిన్నె అంతా ఈ సిరప్ అనేది. ఇంకొంచెం పై దాకా కూడా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే ఒక 4 బ్రెడ్ ముక్కలు అయితే తీసుకొని ఇట్లా నల్లగా ఉండే కదా అదంతా కట్ చేసేసుకోవాలి. మనం వైట్గా ఉండేదే వేసుకోవాలి. ఇది మొత్తం తీసేసి మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని ఆ గిన్నెలో అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే తుంచుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకోండి మిక్సీలో. ఇట్లా వేసిన తర్వాత ఒక ఎగ్ అయితే వేసుకోవాలండి. ఒకటైతే సరిపోయిద్ది మనకి, ఒక 4 కదా మనం తీసుకున్న కొంచెమే కాబట్టి ఒక ఎగ్ అయితే సరిపోయేది. వేసిన తర్వాత ఇందాక మనం షుగర్ పక్కకు తీసి పెట్టాం కదా, ఆ షుగర్ మొత్తం వేసేసుకోండి. మొత్తం పట్టిద్దండి. ఒక గ్లాసు నిండా పాలు అయితే తీసుకుంటున్నాను. షుగర్ ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాసు నిండా పాలు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అయితే ఒక 4 డ్రాప్స్ అయితే వేసుకోండి, నీసు వాసన రాకుండా. ఎగ్గేస్తున్నాం కదా, ఇదైతే మిక్సీ పట్టే లోపు అయితే మనం గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇది హీట్ చేసుకోవాలి. గిన్నె అనేది కేకు గిన్నెకి ముందు. ఇప్పుడైతే మిక్సీ పట్టిన మిశ్రమం ఏదైతే ఉందో ఇది సిరప్లో వేసేసుకొని ఇప్పుడైతే ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఈ బౌల్ పెట్టేసి మనం ఆవిరి మీదే మనకి కేక్ అనేది రెడీ చేసుకోవాలి. ఇట్లా మూత పెట్టేసి మళ్ళీ ఇంకో మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత అయితే సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. 10 నిమిషాలకు అస్సలు అవ్వదండి. కొంచెం అయితే కాసేపు టైం, ఇంకో 10 నిమిషాలు అయితే స్టవ్ మీదే ఉంచేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. మళ్ళీ 15 నిమిషాల తర్వాత మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తీసి స్టవ్ ఆపేసేసి చక్కగా మనం ఇట్లా చాకు పెట్టి లేకపోతే స్పూన్ పెట్టి గుచ్చినా మనకి అంటుకోకుండా వచ్చిందంటే మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే తీసి వేరే ప్లేట్లోకి అయితే కొంచెం తట్టినట్టుగానండి, ఊరికే ఊడొచ్చేస్తుంది. ఇప్పుడైతే వేరే ప్లేట్ తీసుకొని ఇట్లా బౌల్ ఇచ్చేస్తే మన కేక్ అయితే అంటే ఊరికే ఊడొచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి, త్వరగా కూడా అయిపోద్ది. చూసారు కదా, అంటుకోవటం అట్లా ఏమి ఉండదు. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. కేక్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.